నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బైక్ బండి ఛానల్. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క రైతులకు, తెలంగాణ రైతులకైనా ఈ ఆంధ్ర రైతులకైనా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ విసిట్ చేయబడికి వచ్చినాయి. ఎందుకంటే రైతు భరోసా మీద మీకు ఫుల్ కరెక్ట్ వచ్చింది. ఎందుకంటే మనకు దీని మీద స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. ఎందుకంటే మే 23వ తారీఖు నుంచి 4 ఎకరాల పైబడి ఉన్న రైతులకు జూన్ ఎండింగ్లోగా మొత్తము 30 లక్షల మంది రైతులకు రైతు భరోసా వేయాలని మనకు నిర్ణయించినట్లు సమాచారం వచ్చింది. అయితే దీని మీద 4,000 కోట్లు కేటాయించారు. ఇంకా 5,000, మొత్తం 9,000 కోట్లు, 4,000 కోట్లు కేటాయించారు. మిగతా 5,000 కోట్లు కూడా దానికి జూన్ లాస్ట్లోగా వేస్తామని చెబుతూ ఉన్నారు. ఈ 4 ఎకరాల పైబడి ఉన్న 10 ఎకరాల వరకు వేస్తారా, మరి ఎన్ని ఎకరాల వరకు వేస్తారా అనేది మీకు మ్యాటరు ఎలా ఎంతమందికి ఎట్లా పడబోతూ ఉన్నాయనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి మనకు 30 లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రైతు ఖాతాల్లోకి రైతు భరోసా మరి వేస్తారా వేయరా అనేది చూద్దాం. మరి వీడియోలోపైకి వెళ్ళిపోదాము. నా వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు దయచేసి. నేను కూడా ఒక రైతుల కోసమే మీకు డైలీ అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ఈ వీడియో లాస్ట్ మళ్ళా కలుద్దాం. మరి నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకుబండి ఛానల్. తేదీ 23 రైతులకు శుభవార్త. అకౌంట్లోకి 6,000 చొప్పున 6,000 రూపాయలు జమ కాబోతున్నాయి. మన స్వయంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన క్లారిటీ. మరి వీడియో మొత్తం చూసి లాస్ట్ వరకు మీకే ప్రూఫ్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఖచ్చితంగా మనకు డబ్బులు పడబోతూ ఉన్నాయని నమ్మకం ఇస్తుండు. రైతు భరోసా తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభార్త అందించింది. పెండింగ్లో ఉన్న రైతు భరోసా సహాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 23వ తారీఖు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి సమాచారం. ఈ నిర్ణయం రైతులకు గొప్ప ఊరగించే అంశంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు ఉన్న భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా, ఇకపై 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భూమి ఉన్న రైతులకు కూడా ఈ సాయం అన్నందుకు ఈ మేరకు ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పెండింగ్లో ఉన్న రైతు భరోసాలను కూడా ఈ విడుదలలో జమ చేయనున్నారు. అయితే కొంతమంది రైతులకు ఈ సాయం ఇంకా అందలేని విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొంతమంది రైతులు అనంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 4 ఎకరాలకు పైబడి ఉన్న భూమి ఉన్న రైతులకు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వారికి కూడా ఊరట కలిగించింది. తాజాగా మే 23 నుంచి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించి రైతు ఖాతాలోకి ఆనందం నింపుతోంది. నిజమా? రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. పెండింగ్లో ఉన్న డబ్బు రైతు ఖాతాల్లోకి వేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక సాయం ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 23 నుంచి పెండింగ్లో ఉన్న రబీ సీజన్ రైతు భరోసా నిధుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇప్పటి వరకు 3.5 ఉన్న రైతులకు నిధులను 4,000 కోట్లు రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. ఇక 4 ఎకరాలు పై ఉన్న వారికి కూడా పెట్టుబడి సాయం అందించనుంది. చూసారావుల్లో మరి ఇవరకే 4,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లోకి జమ చేసింది. అదే ఇక 4 ఎకరాల పైబడి ఉన్న వారికి కూడా రైతు భరోసా రానుందట. మరి చూద్దాము. 4 ఎకరాలు పైబడి ఉన్న రైతులు 35 లక్షల మంది వరకు ఉన్నారని, వారందరికీ నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో రాళ్ళు రప్పలు సాగు యోగ్యం లేని భూములు మినహాయించగా 1.5 ఎకరాల వరకు రైతు భరోసా వర్తించింది. ఇంతకు 9,000 కోట్ల మేరకు కావాలని ప్రభుత్వం అంచనా వేసింది. రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే కానీ సార్, రాళ్ళు రప్పల గుట్టలు ఎక్కిన వ్యవసాయం ఎవరైతే పంట పండించారో వారికి రైతు భరోసా తాజాగా అయితే అన్యాయంగా 30 లక్షల మంది ఉన్నారంటారు. వారికి పూర్తి చేయండి దయచేసి. రేవంత్ సర్కార్ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం రైతు భరోసా పేరుతో ఖరీఫ్ రబీ సీజన్లకు కలిపి ఎకరానికి 12,000 రూపాయలు అందజేస్తుంది. ఈ విషయం తెలిసిందే. అయితే రబీ సీజన్గా
ఇప్పటి వరకు 3.5 ఎకరాల లోపున్న భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించింది. దీంతో 4 ఎకరాలు పై ఉన్న భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మిగిలిన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు జమ కానుంది. రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసి పనిలో సమగ్రమైంది. సూచనలో మనకైతే రైతు భరోసా ఎట్టకేలకైతే మే 23 తారీఖు నుంచి స్టార్ట్ చేసి జూన్ ఎండింగ్ లోపు పూర్తి చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. మరి దాని మీద మనకు ఇక దోస్తులో నేను చెప్పింది చెప్పడానికి చేస్తాను అప్డేట్. ఇది మనకు తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మే 23 తారీఖు నుంచి మనకు రైతు భరోసా పడబోతూ ఉన్నది. మిగిలిన వారికి ఇంతకుముందు 4 నుంచి 4 కింద ఉన్న వారికి 3.5 వారికి రైతు భరోసా పడ్డాయి. ఇప్పుడు 4 పైబడి 4 ఎకరాల పై ఉన్న పై వారికి కూడా రైతు భరోసా పడబోతూ ఉన్నది. దీని మీద మాత్రం ఖచ్చితంగా మనకు నిన్న న్యూస్లో వచ్చింది. మనకు అన్ని విధాలుగా వైరల్ అయిన న్యూస్ కూడా ఇది వాస్తవమే, నిజమైన ముచ్చటనే. మరి అందరికీ 35,000 లక్షల మందికి రైతు బంధు పొందాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఆసక్తిగా మనకు ఈ వానాకాలం రాబోతుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద చాలా డబ్బులు అవసరం ఉంటాయి. కొంతమంది వడ్లు వర్షాలు పడి అట్లా నష్టపోయారు, పంట నష్టం కూడా వేస్తూ ఉన్నారు. కొంతమందికి 10,000 చొప్పున ఆర్థిక సాయం. అలాగే నష్టపోయిన రైతులకు అందరికీ పొందాలని కోరుకుంటున్నాను. రైతు భరోసా కూడా అందరికి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వచ్చేది వానాకాలం కాబట్టి సీజన్లో చాలా ఖర్చులు ఉంటాయి. మళ్ళీ దున్నుకాలకి ఇట్లా సరైన దోస్తులు మరి అందరికి రైతు భరోసా రావాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై రేవంత్ సర్కార్. అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నా వీడియోలు వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట గట్టి కొట్టేది. మరి మళ్ళీ కొత్త అప్డేట్ మీ ముందుకు వస్తాను.